Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. లేటెస్ట్ రోబోటిక్ సర్జరీ జర్మంటెన్ హాస్పిటల్స్ లో ఉంది కదా. అంటే నార్మల్ సర్జరీకి ఈ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి? పేషెంట్స్ కి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా దీనివల్ల? గుడ్ క్వశ్చన్. చాలా మంది మిస్కన్సెప్షన్ ఏంటంటే రోబోటిక్ ని రీప్లేస్మెంట్ అంటే రోబోట్ చేస్తా అని. అంటే డాక్టర్ అవసరం ఉంది. డాక్టర్ చేయించడం కూడా డాక్టరే చేస్తారు. ప్లాస్మా థెరపీ, స్టెమ్ సెల్ థెరపీ ఇవి వింటూ ఉంటాం కదా, ఎంత వరకు వర్క్ అవుతుందండి? మేజర్ కార్టిలేజ్ డ్యామేజ్ అండ్ మెనిస్కస్ థిన్ అవుట్ అయిపోయిన తర్వాత దానికి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవచ్చా? ఎస్పెషల్లీ నీ రీప్లేస్మెంట్ అనేది మోస్ట్లీ ఆఫ్టర్ 60-65 చేస్తూ ఉంటాము. నమస్తే, నేను మీ హరిత. ప్రజెంట్ నేనున్నాను జర్మంటెన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. అత్యాధునిక వైద్య సదుపాయాలు ఈ హాస్పిటల్ సొంతం, అది కూడా సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో టాప్ హాస్పిటల్లో జర్మంటెన్ ఉంటుంది. రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ మీర్ జవాద్ జార్ఖాన్ ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడుస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ట్రామా సర్జన్ డాక్టర్ సందీప్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఈరోజు మోకాళ్ళ నొప్పులు అండ్ ఆస్ట్రియో ఆర్థరైటిస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే కామన్ గా చాలా మందిలో ఈ ప్రాబ్లం చూస్తున్నాము. అన్ని ఏజ్ గ్రూప్స్, ఏజ్ తో సంబంధం లేదు. 15-20 ఇయర్స్ వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తున్నాయి. ఎందుకంటారు ఈ సమస్య ఎందుకు పెరుగుతుంది? సో నీ పెయిన్స్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ఆర్థోపెడిక్ కంప్లైంట్. మాకు చాలా మంది పేషెంట్స్ వస్తారు. సో నీ పెయిన్స్ గురించి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఎంటైర్ లైఫ్ స్పాన్లో మిలియన్స్ ఆఫ్ స్టెప్స్ తీసుకుంటాం. సో మిలియన్స్ ఆఫ్ స్టెప్స్ తీసుకున్నప్పుడు ఎంటైర్ బాడీ వెయిట్ అంతా కూడా మన జాయింట్స్ అనేవి బేర్ చేస్తూ ఉంటాయి. సో ఆ జాయింట్స్ బేర్ చేయడం వల్ల వేర్ అండ్ టేర్కి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఈ జాయింట్కి. సో నీ జాయింట్ అనేది ఎందుకు అరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్. జాయింట్ రియాక్షన్ ఫోర్స్ అంటే సింపుల్ టర్మ్లో మన నీ జాయింట్లో ఎంతైతే ప్రెషర్ ఆర్ ఫోర్స్ ఏదైతే పడుతుందో వెన్ వీఆర్ వాకింగ్ ఆర్ మొత్తం మన బాడీ వెయిట్ అంతా కూడా జాయింట్ పైన పడి ఆ ప్రెషర్ బిల్డప్ అయ్యి, లైక్ ఇప్పుడు మన వెయిట్, మన మజిల్ పుల్ అండ్ మూమెంట్ వల్ల ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో ఈ స్మాల్ ఏరియాలో కాన్సన్ట్రేట్ అవుతూ ఉంటుంది అనమాట ఆ ప్రెషర్. దాన్నే జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ అంటారు. సో నార్మల్గా జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే నుంచున్నప్పుడు మన 1 time ద బాడీ వెయిట్, మన అప్పర్ బాడీ వెయిట్ అనేది నీ పైన పడుతూ ఉంటుంది. సో మనం నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే 2 times ద బాడీ వెయిట్ ఈ జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్కి గురవుతూ ఉంటుంది అన్నమాట జాయింట్. అదే మీరు స్టేర్స్ క్లైంబ్ చేసేటప్పుడు 3 to 4 times ద జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. దిగేటప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది, 5 to 6 times ద జాయింట్ రియాక్షన్ ఫోర్స్. అండ్ రన్నింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇంపాక్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. జాయింట్ పైన ఇంపాక్షన్ పడడం వల్ల ఏమవుతుందంటే 10 to 12 times ద జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ వేర్ అండ్ టేర్కి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఒబేసిటీ ఇప్పుడు ఎక్కువ అవుతుంది జనాలలో. సో ఒబేసిటీలో ఏమవుతుందంటే జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ ఫర్దర్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఎస్పెషల్లీ మెనిస్కస్ ఏదైతే మధ్యలో ఉంటుంది కదా, మెనిస్కస్ షాక్ అబ్జర్వర్లా పనిచేస్తుంది అనమాట. ఆ మెనిస్కస్ పైన ఎక్కువ ఒత్తిడి పడి ఆ సాఫ్ట్ టిష్యూ మీద అది థిన్నింగ్ అయిపోయి ఇన్ బోన్ ఆన్ బోన్ అనేది అరుగుదలకి. ఒబేసిటీ కానీ ఇన్ కేస్ ఆఫ్ ఒబేసిటీ ఆర్ కొంతమందికి ఏంటంటే చైల్డ్హుడ్లో నీ జాయింట్ ఇంజరీస్ కానీ ఏమైనా అయితే కూడా ఆర్థరైటిస్ అనేది యాక్సిలరేట్ అవుతుంది. చాలామంది అబోవ్ 50 years అనుకుంటారు, కానీ అర్లీ ఆర్థరైటిస్ కూడా కొంతమంది డెవలప్ చేసుకుంటున్నారు. బిలో 50 years 45 years కూడా కొంతమందికి ఆర్థరైటిస్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు మోకాళ్ళ నొప్పుల సమస్యను ఫేస్ చేస్తున్నారు. అంటే ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు అయితే వస్తాయి. అంటే సాధారణ ప్రాబ్లం కిందనే దీన్ని చూడాలా? ఇది చెప్పాలంటే ఫస్ట్ ప్రతి నీ పెయిన్స్ సీరియస్ అని కాదు, కానీ కొన్ని వార్నింగ్ సైన్సెస్ ఉంటాయి. ఆ వార్నింగ్ సైన్స్లో ఏంటంటే పర్సిస్టెంట్ పెయిన్ ఫర్ 2 to 3 weeks, మోర్ దెన్ 2 to 3 weeks కానీ పెయిన్ ఎక్కువ ఉండడము, లేకపోతే నీ స్వెల్లింగ్ ఉండడము, నైట్ టైం స్వెల్లింగ్, కొంచెం డిక్రీజ్డ్ ఆర్ఎం రేంజ్ ఆఫ్ మోషన్ అంటే మూమెంట్స్ ప్రాపర్గా ఉండకపోవడము, అండ్ సడన్గా స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్ ఇవన్నీ ఉంటే కూడా ఇమీడియట్ వార్నింగ్ సైన్స్, ఇమీడియట్గా ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి రావాల్సి వస్తుంది. సో దట్ మేము ఎవాల్యుయేట్ చేస్తాం. అంటే చాలా మంది ఇలాంటి పెయిన్స్, బాడీ పెయిన్స్ వచ్చినా, మోకాళ్ళ నొప్పులు, ఏ నొప్పులు వచ్చినా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అలా వాడొచ్చా అసలు? లెస్ దెన్ 2 weeks అంటే పర్లేదు, కానీ ట్రామా కానీ ఇన్స్టెంట్గా ట్రామా ఉండి సివియర్ పెయిన్ ఉంటే మాత్రం ఇమీడియట్గా రావాలి. సో బేసికల్లీ ఈ నీ పెయిన్స్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది నీ ఎనాటమీ, బేసిక్ నీ ఎనాటమీ. సో మన నీ జాయింట్లో 4 లిగమెంట్స్ ఉంటాయి, అవుట్ సైడ్,
నీ అండ్ ఇన్సైడ్ ద నీ. అవుట్ సైడ్ ద నీలో ఏంటంటే ఇది మీడియల్ కొలాటరల్ లిగమెంట్ అంటారు, ఇది లాటరల్ కొలాటరల్ లిగమెంట్. ఇది ఏం చేస్తుంది అంటే అటు ఇటు సైడ్ వేస్ బెండ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, స్టెబిలిటీ ఇస్తుంది. ఫ్రమ్ ఇన్సైడ్ ఏంటంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, ఇక్కడ ఏదైతే ఫ్రంట్కి చూస్తున్నారో యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటారు, ఇది పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటారు. ఇది ఏంటంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూమెంట్ని ప్రివెంట్ చేస్తుంది. సో అండ్ ఈ మధ్యలో రెండు రబ్బర్ లైక్ స్ట్రక్చర్స్ ఏదైతే చూస్తున్నారో ఇది మెనిస్కస్ అంటారు దీన్ని. ఈ మెనిస్కస్ ఏం చేస్తుంది అంటే అదొక షాక్ అబ్జర్వర్లా పనిచేస్తుంది. సో మనము రన్నింగ్ ఏదైనా చేసినప్పుడు కూడా ఏంటంటే ఈ బోన్ ఆన్ బోన్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ పడకుండా ఈ మెనిస్కస్ అనేది వెయిట్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. అండ్ దీని మధ్యలో ఏదైతే బోన్ ఎండ్స్కి మీరు ఏదైతే ఈ బ్లూ స్ట్రక్చర్ ఏదైతే చూసారో దీన్ని కార్టిలేజ్ అంటారు. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాన్ స్టిక్ ప్యాన్ మీద టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది కదా, అట్లానే బోన్ ఎండ్స్ కూడా ఇట్లా కోటింగ్ ఉంటుంది అనమాట, అదే కార్టిలేజ్ అంటారు. సో ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ఈ మెనిస్కస్ ఏదైతే ఉందో అది థిన్ అవుట్ అవుతుంది. థిన్ అవడం వల్ల ఏమవుతుందంటే స్లోగా బోన్ ఆన్ బోన్ అనేది రబ్ అవుతూ ఉంటుంది. రబ్ అయ్యి ఫ్రిక్షన్ క్రియేట్ అయ్యి ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. డ్యామేజ్ అయ్యి అట్లా స్లోగా పెయిన్, తర్వాత స్టిఫ్నెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని వార్నింగ్స్ కనిపిస్తాయి అంటున్నారు కదా, స్టార్టింగ్ స్టేజ్ లోనే మీ దగ్గరికి వస్తే, అంటే దీంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి కదండి, గ్రేడ్స్ ఉంటాయి. అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే వస్తే సర్జరీ అవసరం లేకుండా మీరు ట్రీట్మెంట్ ఇస్తారు కదా? ఎస్. సో నార్మల్గా ఏంటంటే ఎనీ ఏజింగ్ని మన గ్రోత్తో పాటు ఏజింగ్ అవుతా కొద్దీ మన కార్టిలేజ్ కూడా స్లోగా కార్టిలేజ్, మెనిస్కస్ అండ్ స్కిన్ లాగానే వ్రింకిల్స్ ఎట్లా ఫామ్ అవుతాయి స్కిన్ మీద, అలానే మెనిస్కస్ ఇవన్నీ కూడా స్లోగా స్ట్రింక్ అవుతూ ఉంటుంది. అది పార్ట్ ఆఫ్ న్యాచురల్ ఏజింగ్. కొంతమందికి యాక్సిలరేటెడ్ వేర్ అండ్ టేర్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఒబేసిటీ కానీ, తర్వాత కొంతమందికి ప్రీవియస్ ట్రామా ఉండొచ్చు, ఆర్ కొంతమందికి అలైన్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, దానివల్ల కూడా వేర్ అండ్ టేర్ అనేది సెపరేట్గా ఉంటుంది. సో నీ జాయింట్ పరంగా చూస్తే మనకి 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటేమో ఇన్నర్ సైడ్ మీడియల్ కంపార్ట్మెంట్ అంటారు, అవుటర్ సైడ్ అవుటర్ కంపార్ట్మెంట్, లాటరల్ కంపార్ట్మెంట్. దీనికని మోకాలు చిప్ప కింద ఉన్నది, పెటలా కింద ఉన్నది పెటలా ఫ్యూమరల్ కాంపార్ట్మెంట్ అంటారు. సో కొంతమందికి ఏంటంటే ఓన్లీ ఇండివిజువల్ కంపార్ట్మెంట్లో ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఎర్లీ స్టేజెస్లో వెయిట్ వల్ల. సో ఇప్పుడు మనకి ఆర్థరైటిస్ గురించి తెలుసుకోవాలంటే 4 గ్రేడ్స్ ఉంటాయి ఆర్థరైటిస్. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1 and 2లో ఏమవుతుందంటే ఇనీషియల్ స్టేజెస్లో మనం ఎక్స్రే సిమ్టమ్స్ పరంగా చూస్తే కొంత దూరం నడుస్తూ ఉంటే లైట్గా పెయిన్ రావడము, కొంత స్టిఫ్నెస్ రావడం అట్లా ఉంటుంది ఇనీషియల్ గ్రేడ్ 1, గ్రేడ్ 2లో. ఎక్స్రే చూస్తే ఏంటంటే కొంచెం బోన్ ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల, ఒబెసిటీ అనే వల్ల ప్రెషర్ పడడం వల్ల స్క్లిరోసిస్ లాగా ఒక థిక్ బోన్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట, దాన్ని స్క్లిరోసిస్ అంటారు, సబ్కాండ్రల్ స్క్లిరోసిస్. కానీ గ్రేడ్ 3కి వచ్చేసరికి ఏంటంటే సిమ్టమ్స్ వాళ్ళకి కొంత దూరం నడిచినా లేకపోతే స్టెప్స్ ఎక్కినా కానీ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. సో డిక్రీజ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది. వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్స్రేలో చూస్తే మనకి ఏమవుతుందంటే ఈ మెనిస్కస్ ఏదైతే ఉందో అది థిన్ అవుట్ అయిపోతుంది అనమాట. థిన్ అవుట్ అవ్వడం వల్ల బోన్ ఆన్ బోన్ రబ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఫ్రిక్షన్ క్రియేట్ అయ్యి కార్టిలేజ్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది డ్యామేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు ఇది సైడ్కి చూస్తే ఇది ఆస్టోఫైట్స్ అంటారు. ఈ ఆస్టోఫైట్స్ కూడా అంటే బోన్ ఆన్ బోన్ రబ్ అవ్వడం వల్ల ఎబ్నార్మల్ బోని అవుట్ గ్రోస్ అవుతూ ఉంటాయి. అవి ఒక్కొక్కసారి ఈ పక్కనున్న లిగమెంట్స్కి కూడా రబ్ అవుతా పెయిన్ క్రియేట్ చేస్తుంది. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఏం చేయొచ్చు అంటే బ్రేసింగ్, కొంతమందికి ఒక సింగిల్ కంపార్ట్మెంట్ అట్లా ఇనిషియల్ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేస్తే కొంచెం బ్రేసెస్, తర్వాత వెయిట్ రిడక్షన్ కానీ ఇవన్నీ కొన్ని అడ్వైజెస్ ఇస్తాం. గ్రేడ్ 2 వరకు సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. గ్రేడ్ 3 ప్రివెంట్ చేయొచ్చు కాపాడచ్చు. సో దట్ ఏంటంటే ఆ యాక్సిలరేటెడ్ వేర్ అండ్ టేర్ని మనం కొంచెం స్లో డౌన్ చేయొచ్చు ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే. కానీ గ్రేడ్ 3కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో కొంత డిలే చేసుకోవడానికి మనం ఏంటంటే ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, జాయింట్లోకి ఇంజెక్షన్స్, హైలూరోనిక్ యాసిడ్ అట్లా ఇంజెక్షన్స్, ప్లాస్మా థెరపీ, స్టెమ్ సెల్ థెరపీ ఇవి వింటూ ఉంటాం కదా, ఇవి ఎంత వరకు వర్క్ అవుతుందండి ప్రాబ్లం? ఇది ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో మెనిస్కల్ ఇంజరీస్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్కి కొంత రిపేర్కి యూస్ఫుల్ అవుతుంది. కానీ అది క్యూర్ కాదు. ఎందుకంటే
వన్స్ డ్యామేజ్ ఏంటంటే నీ జాయింట్ మళ్ళీ అది రివర్స్ అవ్వదు. సో మైనర్ డ్యామేజ్ కొంత రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ మేజర్ కార్టిలేజ్ డ్యామేజ్ అండ్ మెనిస్కస్ థిన్ అవుట్ అయిపోయిన తర్వాత దానికి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకు జస్ట్ లైక్ ఇప్పుడు టైర్ ఉందనుకోండి, కార్ టైర్స్ మనం వేర్ అండ్ టైర్ ఎట్లా కాపాడుకుంటామంటే కారు వెయిట్ని తక్కువ చేయడము, సో దట్ వీల్స్ని కొంచెం కాపాడుకుంటా లైఫ్ పెంచుకోవచ్చు. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, అర్థమయ్యేటట్టు. అట్లా అని చెప్పి కంప్లీట్గా ఆ కార్ టైర్ని మళ్ళీ కొత్తగా చేయలేము, మళ్ళీ మార్చుకోవాలి తర్వాత. వన్స్ వేర్ అండ్ టైర్ మొత్తం అయిపోయింది అనుకోండి మార్చుకోవాలి. కొంచెం ప్రివెంట్ చేయాలి వేర్ అండ్ టైర్ అంటే కొంచెం వెయిట్ని తగ్గించడం, కార్ వెయిట్ని తగ్గిస్తే కొంత లైఫ్ వస్తుంది టైర్స్. అట్లనే ఇది కూడా గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఏంటంటే ఇంకా అది ఫైనల్ స్టేజ్, మొత్తం కార్టిలేజ్ అంతా వేర్ అవుట్ అయిపోతుంది, మెనిస్కస్ కూడా మొత్తం ఆల్మోస్ట్ స్ట్రింక్ అయిపోతుంది. స్ట్రింక్ అవడం వల్ల జాయింట్స్ ఏంటంటే డిఫార్మిటీ డెవలప్ అవుతుంది. సో వన్ సైడ్ ఎక్కువ శాతం ఏంటంటే ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది ఇన్నర్ కంపార్ట్మెంట్ పైన ఎక్కువ లోడ్ పడుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ అ వేర్ మెకానికల్ యాక్సెస్ దాని నుంచి వెళ్తుంది అనమాట. సో లోడ్ పడడం వల్ల అది ఎక్కువ డిఫార్మిటీస్ అవుతూ ఉంటాయి. ఇంకా లాస్ట్కి ఇంకా వెయిట్ చేసే కొద్ది ఏమవుతుందంటే ఆ డిఫార్మిటీస్ అనేవి ఇట్లా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో వన్ సైడ్ ఏమో ఇది కాంట్రాక్ట్ అయిపోతుంది, అదర్ సైడ్ ఏమో ఎలాంగేట్ అవుతుంది. సో మేము జాయింట్ రీప్లేస్మెంట్లో కూడా ఎక్కువ వేరే సివియర్ గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఎక్కువ డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇది బాగా టైట్ అయిపోతుంది అనమాట. సో మేము ఏంటంటే దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం అటు ఇటు, సో దట్ కరెక్ట్గా రెక్టాంగిల్ షేప్లో బోన్స్ కట్స్ తీసుకునేటట్టు ఈక్వల్ సైజెస్లో తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో మనం ఇది కూడా సాఫ్ట్ టిష్యూస్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా కట్స్ తీసుకుంటాం రెక్టాంగులర్ షేప్లో. సో దట్ ఏంటంటే ఈక్వల్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ పడుతుంది. లేకపోతే కొంచెం యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రెపిజాయిడల్గా ఇట్లా ఉందనుకోండి, సో ఏమవుతుందంటే ఒక పక్కన ఎక్కువ వెయిట్ పడడం, ఇంకో పక్కన వెయిట్ తక్కువ పడడం అట్లా అవుతుంది అంటుంది. సో మా రీప్లేస్మెంట్ గ్రేడ్ 4లో అయితే ఇంకా 100% రీప్లేస్మెంటే చేసుకోవాలి. అది చేసుకోకపోతే ఏంటంటే స్లోగా డిఫార్మిటీస్ పెరిగిపోతూ ఉంటుంది, పెయిన్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇంకా స్టిఫ్నెస్ పెరిగిపోతూ ఉంటుంది. ఈవెన్ నైట్ టైం కూడా పడుకునేటప్పుడు కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి. అంత బాధ రీప్లేస్మెంట్ చేసుకుంటే బెటర్ అంటారు. చేసుకుంటే ఆప్షన్స్ ఏముంటాయండి? ఆర్థరైటిస్ ట్రీట్మెంట్స్ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా జర్మంటైన్ హాస్పిటల్స్ గుర్తొస్తుంది. ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని జర్మంటైన్ హాస్పిటల్ గెలుచుకుంది. ఇక్కడ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? ఇది వన్స్ ఫస్ట్ మనం గ్రేడ్ 1 గ్రేడ్ 2లోకి వస్తే మేము ఫస్ట్ ఏంటంటే ఇనీషియల్గా మేము కౌన్సిల్ చేస్తాం పేషెంట్ని. బ్రేసింగ్ తర్వాత వాళ్ళకి కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఉందనుకోండి, వెయిట్ని ఏమైనా రెడ్యూస్ చేయడానికి డైట్ కంట్రోల్, కొన్ని సప్లిమెంట్స్ ఇస్తాము. అది ప్రూవెన్ కాదు కానీ బట్ ఆ సప్లిమెంట్స్ కెన్ హెల్ప్ అకార్డింగ్ టు ద రీసెర్చ్. మిక్స్డ్ రీసెర్చ్ ఉంది. సో ఆ సప్లిమెంట్స్ ఇస్తాం, జాయింట్ సప్లిమెంట్స్. ఏంటంటే టు ప్రొలాంగ్ ద లైఫ్ ఆఫ్ ద నీ, దట్ ఈస్ అవర్ మెయిన్ ఎయిమ్. ఫస్ట్ గ్రేడ్ 1 గ్రేడ్ 2లో వస్తాయి. గ్రేడ్ 3లో వస్తే ఏంటంటే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, హైలూరానిక్ యాసిడ్ జాయింట్ లూబ్రికెంట్ ఇంజెక్షన్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఇది ఏంటంటే న్యాచురల్ మన జాయింట్లో సైనోల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, అది లూబ్రికేట్ చేస్తుంది జాయింట్ని. అలాంటిది కొంత తగ్గుతూ ఉంటుంది అనమాట, యాజ్ పార్ట్ ఆఫ్ ఏజింగ్ తగ్గుతూ ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఆల్మోస్ట్ సిమిలర్ కాంపోజిషన్తో ఉండే జాయింట్ లూబ్రికెంట్ అనేది లోపల ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేస్తే ఏంటంటే కొంచెం ఫ్రిక్షన్ అనేది డిక్రీజ్ చేస్తుంది. ఫ్రిక్షన్ డిక్రీజ్ చేస్తే కొంత పెయిన్ అనేది రెడ్యూస్ అవ్వచ్చు. అండ్ ఇంకొన్ని ట్రీట్మెంట్స్ ఏంటంటే జెనిక్యులర్ నర్వ్ బ్లాక్స్ అంటారు. అది కొంతమంది సెలెక్టెడ్ పేషెంట్స్లో ఎవరైతే వాళ్ళకి ఇంకా నీ రీప్లేస్మెంట్ ఇంకో 1 year డిలే చేయాలి అట్లా అనుకుంటున్నారంటే ఆ జెనిక్యులర్ నర్వ్ బ్లాక్స్తో మనం ఏంటంటే పెయిన్ క్యారింగ్ ఏదైతే నర్వ్స్ ఉంటాయి సెన్సేషన్ దాన్ని బ్లాక్ చేస్తాం. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ నీ రీప్లేస్మెంట్ అనేది మోస్ట్లీ ఆఫ్టర్ 60-65 ఆఫ్టర్ పోస్ట్ రిటైర్మెంటే చేస్తూ ఉంటాము. సో ఆల్మోస్ట్ అందరికీ ఏదో ఒక షుగర్ కానీ బీపీ అన్నీ ఏదో ఒక రీజన్స్ ఉంటాయి వాళ్ళకి. సో అవన్నీ ఆప్టిమైజ్ చేసుకుని అన్ని ఫిజిషియన్, పల్మనాలజిస్ట్, హార్ట్ డాక్టరు అందరి కన్సల్ట్స్ తీసుకొని అన్నీ ఆప్టిమైజ్ చేసిన తర్వాతే మేము నీ రీప్లేస్మెంట్కి ప్రొసీడ్ అవుతాం. లేటెస్ట్ రోబోటిక్ సర్జరీ జర్మంటైన్ హాస్పిటల్స్ లో ఉంది కదా, అంటే నార్మల్ సర్జరీకి ఈ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి? పేషెంట్స్ కి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా దీనివల్ల? గుడ్ క్వశ్చన్. కన్వెన్షనల్ వర్సెస్ రోబోటిక్ రీప్లేస్మెంట్, ఇది చాలామందికి మా దగ్గరికి పేషెంట్స్ చాలామంది అడుగుతారు ఏది బెస్ట్ అని. ఏది బెస్ట్ అంటే జనరల్గా చెప్పాలంటే బోత్ సర్జరీస్ ఆర్ గుడ్. మన ఏం ఏంటంటే బోత్ సర్జరీస్ ఏంటంటే పెయిన్ రిలీవ్ చేయడము టు రెస్టోర్ ఫంక్షన్. ప్రీ ఆర్థరైటిక్ లెవెల్లో కొంచెం ఫంక్షన్ రెస్టోర్ చేయాలి.
అది బోత్ సర్జరీ సేమ్. అండ్ చాలామంది మిస్కన్సెప్షన్ ఏంటంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే రోబోట్ చేస్తుందని. సో అది కాదు, రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్ అనేది కరెక్ట్ టర్మ్. ఓకే, అంటే డాక్టర్ అవసరం ఉంది, డాక్టరే చేయాలి, చేయించాలి, డాక్టరే చేయాలి. డాక్టర్ చేయించడం కూడా డాక్టరే చేస్తారు, డాక్టరే చేస్తారు. జస్ట్ లైక్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కార్లో జీపీఎస్ ఉంటుంది, జీపీఎస్ యూజ్ చేసుకుని నావిగేట్ చేస్తాం. సో జీపీఎస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం యాక్యురేట్గా నావిగేట్ చేయగలుగుతాం. అవును, కానీ అల్టిమేట్గా డ్రైవింగ్ చేయాల్సిన డ్రైవరే. ఓకే, ఇది కూడా ఆ డ్రైవర్ పొజిషన్లో ఆర్థోపెడిక్ సర్జన్ అనుకోండి. సో అల్టిమేట్గా సర్జరీ చేయాల్సింది ఆర్థోపెడిక్ సర్జనే. కాకపోతే ఏంటంటే ఈ రోబోట్ ఏం చేస్తుంది అంటే ప్లానింగ్ని అసిస్ట్ చేస్తుంది అనమాట మాకు. ఇట్స్ జస్ట్ లైక్ ఎ లేజర్ టూల్ అనుకోండి, కన్వెన్షనల్ టూల్ వర్సెస్ లేజర్ టూల్. లేజర్ ప్రెసిషన్తో చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ డిఫార్మిటీస్ ఉంటాయి, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా. సో బాగా డిఫార్మిటీస్ ఎక్కువ అయిపోతాయి కొంతమందికి. సో అట్లాంటి కండిషన్స్లో ఏంటంటే నార్మల్ కన్వెన్షనల్ టీకేఆర్స్లో మేము స్టాండర్డ్ జిగ్స్ ఉంటాయి, బోన్ కటింగ్ టూల్స్ ఉంటాయి, మెకానికల్ టూల్స్. అది దాని పరంగా చేస్తాం అనమాట. అది సర్జన్స్ ఎక్స్పీరియన్స్ విత్ ఐబాలింగ్ అంటారు. అంటే మేము సర్జన్ ఎక్స్పీరియన్స్తో చూసుకుని ఎంతవరకు రిలీజ్ చేసుకోవాలి లిగమెంట్స్. కొన్ని టైట్ అవుతుంది, కొన్ని లూజ్ అవుతాయి కదా. సో దాని పరంగా మేము రిలీజ్ చేసుకుంటా విత్ విజన్ చూసుకుంటా ఆ మెకానికల్ టూల్స్ వాడుకుంటా రిలీజ్ చేసుకుంటా సర్జరీ చేస్తాం. అది కన్వెన్షనల్ టీకేఆర్. అండ్ ఇట్స్ బీన్ సక్సెస్ఫుల్ సిన్స్ 15-20 years అని చేస్తానన్నారు. అండ్ చాలా ఎక్స్పీరియన్స్ కూడా అవసరం, ఎక్స్పీరియన్స్ కూడా అవసరము. రోబోటిక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ డిఫార్మిటీస్ ఉన్నాయి. సో దానికి ఏంటంటే సర్జన్కి లైవ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, లైవ్ ఎంతవరకు రిలీజ్ చేయొచ్చు. అండ్ ఇది అంతా కూడా ముందే మేము పేషెంట్ సిటీ స్కాన్ అనేది నీ ఎనాటమీ సిటీ స్కాన్ మొత్తం కొన్ని రోబోట్స్లో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే అదొక 3D పిక్చర్ మనకు చూపిస్తుంది అనమాట. దాని పరంగా మనకి ఎంత గ్యాప్స్ కావాలి, ఎంత రిలీజ్ చేయాలి ఏంటి, అండ్ బెటర్గా నావిగేట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. అదొక టూల్ అనుకోండి అంతే. రోబోటిక్ అసిస్టెడ్ రీప్లేస్మెంట్ అంటే అదొక అడ్వాన్స్డ్ టూల్ టు గైడ్ ద సర్జన్ టు డూ బెటర్. సో విత్ ప్రెసిషన్ అనుకోండి. సో ఇది ఎవరికి పొటెన్షియల్ బెనిఫిట్స్ ఎవరికి ఉంటుందంటే బాగా కాంప్లెక్స్ డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకి, అండ్ మోర్ ఆఫ్ దోస్ హూ వాంట్స్ పర్సనలైజ్డ్ బోన్ కట్స్. వాళ్ళ డిఫార్మిటీ పరంగా మనం ఆ లైవ్ ఫీడ్బ్యాక్, లైవ్ అసిస్టెన్స్ ఉంటుంది రోబోట్ దాంట్లో స్క్రీన్లో చూసుకుంటా మనకి ఎంత కట్స్ అనేది అల్టిమేట్గా కన్వెన్షనల్ ఆర్ రోబోటిక్లో డిసైడ్ చేసేది డాక్టరే, సర్జనే డిసైడ్ చేయాలి ఎంత కట్స్ ఎంత పర్ఫామ్ చేయొచ్చు. అది జస్ట్ అసిస్ట్ చేస్తాను అనమాట. సో దట్ ఏంటంటే మనకి ప్లానింగ్ ఏది బెటర్, ఏది ఎంత రిలీజ్ చేసుకోవచ్చు ఎంత అని మనకి లైవ్ ఫీడ్బ్యాక్ ఉండడం వల్ల బెటర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఫైనల్గా చెప్పాలంటే రోబోటిక్ వల్ల ఏమవుతుందంటే ఒక పొటెన్షియల్ బెనిఫిట్ ఏంటంటే పర్సనలైజ్డ్ కట్స్ తీసుకుని వాళ్ళకి పేషెంట్ అనాటమీ మెకానికల్ యాక్సెస్ పరంగా చూసుకొని ఆ కట్స్ తీసుకొని దాని పరంగా మనం ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. బట్ ఇంప్లాంటేషన్ ఏదైతే ఇంప్లాంట్స్ వాడతామో అవి రోబోటిక్కి కన్వెన్షనల్కి రెండు సేమ్. ఓన్లీ మనకు డిఫరెన్స్ వచ్చేది కట్స్ దగ్గర. ఆ కట్స్లో రోబోటిక్ ఏంటంటే మనం టోటల్ లింబ్ సిటీ స్కాన్ తీసుకోవడం వల్ల అది మనకు బెటర్ మెకానికల్ యాక్సెస్ ఇవన్నీ ఉంటుంది. దాని పరంగా మనం తీసుకోవచ్చు, విత్ ప్రెసిషన్గా చేసుకోవచ్చు. జస్ట్ లైక్ జీపీఎస్ విత్ ప్రిసైజ్గా నావిగేట్ ఎలా చేయొచ్చో అలా రోబోటిక్ అసిస్టెన్స్ని యూజ్ చేసుకుని మనం ప్రిసైజ్గా సర్జరీ చేయొచ్చు. సర్జరీ తర్వాత నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు కదా, ఏమన్నా జాగ్రత్తలు తీసుకునేది ఉంటుందా? సర్జరీ తర్వాత ఇమీడియట్గా చెప్పాలంటే అవుట్కమ్స్ అనేది డిపెండ్ అయ్యేది పేషెంట్ యొక్క స్ట్రెంగ్త్, థై మజిల్స్, ఇవన్నీ క్వాడ్రిసెప్స్ స్ట్రెంగ్త్, వాళ్ళ ప్రీ అర్థరైటిక్ లెవెల్లో ఎంత యాక్టివ్గా ఉన్నారు దాని పరంగా వాళ్ళ అవుట్కమ్స్ కూడా బెటర్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటారు, ఆల్రెడీ ముందు నుంచి కూడా చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ఎక్కువ నడిచిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్గా ఇమీడియట్ పోస్ట్ సర్జరీ తర్వాత కూడా నెక్స్ట్ డే వాళ్ళు ఇన్స్టెంట్గా చాలా మంచిగా వాక్ చేసేస్తారు, వాక్ చేసుకుని ఇంటికి కూడా వెళ్ళిపోతారు నెక్స్ట్ డే. కొంతమంది ఏంటంటే బాగా ఒబీస్ ఉండడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ ఓవరాల్గా బాడీ అనేది వీక్ ఉంటుంది. సో వాళ్ళకి కొంచెం టైం పట్టచ్చు. కానీ ఓవరాల్గా మనం ఈ నీ రీప్లేస్మెంట్ చేసేది వాళ్ళకి ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడానికి. సో దట్ వాళ్ళకి ఏంటంటే పెయిన్ ఫ్రీ లైఫ్ ఉండాలి. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎల్డర్లీ పీపుల్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్కి వెళ్ళడము లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళడానికైనా పెయిన్ ఫ్రీగా ఉండి కొంచెం బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందించడమే దీని గోల్. ఎనీ రోబోటిక్ ఆర్ కన్వెన్షనల్, అవర్ ఫైనల్
గోల్ ఈస్ టు గివ్ పెయిన్ ఫ్రీ లైఫ్. ఓకే, భయపడిన అవసరం లేదు. సర్జరీ అంటే అసలు భయపడే భయపడిన అవసరం అవసరం లేదు. ఆస్టియో ఆర్థరైటిస్ గురించి వింటుంటాం ఎక్కువగా. ఏంటి సార్ ఇది? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇది జస్ట్ సింపుల్గా చెప్పాలంటే వేర్ అండ్ టేర్. అది దేనివల్లనే అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంజరీస్ అయ్యాయి అనుకోండి, యంగర్ అడల్ట్స్లో ఏమవుతుందంటే ఈ యంగ్ అడల్ట్స్లో మెనిస్కస్ ఇంజరీ కానీ, ఈ లిగమెంట్ లోపల ఉన్న లిగమెంట్ ఇంజరీస్ కానీ, వీటి వల్ల ఏమవుతుందంటే మైనర్ కార్టిలేజ్ డ్యామేజ్ వల్ల ఏసియల్ టేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్లో ఈ లిగమెంట్ అనేది చాలా లాక్స్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే నీ జాయింట్ అనేది కొంచెం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనేది సబ్లక్సేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఫ్రిక్షన్ ఎక్కువ క్రియేట్ అయ్యి అట్లా ఫ్యూచర్లో ఆర్థరైటిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ట్రోమాటిక్ రీజన్స్ ఉండొచ్చు. కొన్ని ఏమో ఇన్ఫ్లమేషన్ వల్ల, లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది. రుమటాయిడ్, సోరియాటిక్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా ఆర్థరైటిస్ అంటే వేర్ అండ్ టేర్కి ఎక్కువ యాక్సిలేట్ చేస్తుంది. అండ్ మెయిన్లీ ఏంటంటే ఒబేసిటీ. తగ్గించుకోవాలి. సో బరువు ఎందుకు తగ్గించుకోవాలంటే నేను చెప్పాను కదా, జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. బరువు పెరిగే కొద్దీ ఇంకా ఫర్దర్ ఎక్కువ జాయింట్ అనేది ప్రెషర్ పడుతూ ఉంటుంది జాయింట్ మీద, ఇంకా వేర్ అండ్ టేర్ అనేది యాక్సిలేట్ అవుతూ ఉంటుంది. సో మెయిన్ అనేది వెయిట్. అండ్ చాలామంది ఏంటంటే నీ రీప్లేస్మెంట్ చేసుకోకుండా అట్లనే కూర్చుని ఉంటారు పెయిన్స్ వల్ల. దానివల్ల కూడా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. దానికి వెయిట్ పెరగడానికి కూడా సంబంధం ఉంటుంది. సో కదలకుండా సెడెంటరీగా ఒక చోట కూర్చుంటారు. దానివల్ల పెయిన్స్ వల్ల అవాయిడ్ చేస్తారు మూమెంట్. దానివల్ల షుగర్, బీపీలు ఇవన్నీ రావడం కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఎందుకు ఇంత ఇబ్బంది పడేది? 3rd గ్రేడ్ 4th గ్రేడ్లో ఉన్నప్పుడే సర్జరీ చేయించుకుంటే ఇంకా క్వాలిటీ లైఫ్ను వాళ్ళు లీడ్ చేయొచ్చు. ఓకే, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా చెప్తారా? ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రాకుండా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వెయిట్, హెల్దీ డైట్ తీసుకోవాలి. అండ్ ప్రాపర్ మల్టీవైటమిన్స్, న్యూట్రియంట్స్, వైటమిన్ డి, కాల్షియం ఇవన్నీ తీసుకోవాలి. అండ్ మజిల్లో ఒక క్వాడ్రిసెప్స్ ఫంక్షన్, మన మజిల్ ఫంక్షన్ అనేది మనం రీటైన్ చేసుకోవాలి. స్లోగా ఏంటంటే మన ఏజ్ పెరిగే కొద్దీ మజిల్ కూడా స్ట్రెంగ్త్ లూజ్ అవుతూ ఉంటుంది. దాన్ని సార్కోపీనియా అంటారు. బోన్స్ ఎట్లా లూజ్ అవుతుందో దాని స్ట్రెంగ్త్, ఆస్టియోపోరోసిస్ ఇంతకుముందు మాట్లాడాను. ఆస్టియోపోరోసిస్ ఎట్లా అవుతుందో అట్లనే మజిల్స్ కూడా వీక్ అవుతూ ఉంటాయి. అది సార్కోపీనియా అంటారు. ఆస్టియోపీనియా, సార్కోపీనియా రెండు అవుతూనే ఉంటాయి. సో అది ప్రివెంట్ చేసుకోవడానికి మనము బోన్ స్ట్రెంగ్త్, తర్వాత మజిల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా కొంచెం బిల్డ్ చేసుకోవడానికి ప్రాపర్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.